26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మూవింగ్ ఆన్. గుంటూరులో మహిళపై దాడి ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇప్పటికే పార్టీ నుంచి వెంకటరమణమూర్తిని సస్పెండ్ చేశారు. ఇదే విషయాన్ని గుడివాడ మీటింగ్లో చెప్పారు సీఎం చంద్రబాబు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సైతం ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, మహిళల భద్రత విషయంలో తనవాడైనా పరాయి వాడైనా సహించబోను అన్నారు సీఎం చంద్రబాబు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నాకుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.